ప్రధానంగా భారతదేశం యంగ్ ఇండియా హ్యూమన్ రిసోర్స్ అత్యధికంగా కల దేశము. హ్యూమన్ రిసోర్స్ని తయారు చేసే ఫ్యాక్టరీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ వస్తారు. త్రూఅవుట్ ద వరల్డ్ ఇంటలెక్చువల్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఫ్రమ్ ఇండియా వెళ్తున్నారు. కాబట్టి మనకున్న రిప్యుటేషన్ ఉంది, దాన్ని ఇంకా క్వాలిటీగా మార్చాలి, క్వాలిఫై చేయాలి అనే ఉద్దేశంతో మనం ఇది తీసుకొస్తున్నాం. మనకి ఇంతకుముందు 18% బడ్జెట్లో మనకి ఫండ్స్ ఇక్కడ మనం అలొకేట్ చేసాము. ఈసారి 20% చేయాలని చెప్పి నేను గౌరవమైనటువంటి స్పీకర్ గారికి తెలియపరుస్తున్నాను సార్. తర్వాత పెట్టేస్తాం. ఇది బిల్లో ఉండేటువంటి కీ కాన్సెప్ట్స్ సార్. బిల్లో ఉండేటువంటి కీ కాన్సెప్ట్స్ నేను మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనకి మన పాపులేషన్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పటికీ కూడా విద్యా ఫలాలు పూర్తిగా పొందలేని స్థితిలో ఉన్నారు. చాలామంది బికాజ్ ఆఫ్ పావర్టీ వల్ల, పేరెంటల్ కేరింగ్ లేకపోవటం వల్ల, పేరెంటల్ కేరింగ్ అంటే పేరెంటింగ్ బాగానే ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి అవరోధాల వల్ల, ఇబ్బందుల వల్ల వాళ్ళు కేర్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎలాగూ మిడ్ డే మీల్స్ ఒక పూట పెడుతున్నాం, నైట్ కూడా అంటే హాస్టలేట్స్ని ఎక్కువగా మనం చేయాలి. 400 ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉన్న స్కూల్స్ అన్నింటినీ హాస్టల్స్ పెట్టేస్తాం సార్. అప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ మా పిల్లలు డే స్కాలర్స్లో ఉంటారు అనే ఆప్షన్ ఇస్తే వాళ్ళు డే స్కాలర్స్కి వస్తారు, లేకపోతే హాస్టల్స్లో ఉంటారు. తర్వాత మనము ఎక్కువగా గర్ల్స్ మోర్ సఫరర్స్, దే హ్యావ్ సోషల్ స్టిగ్మా టువర్డ్స్ ఎవ్రీ గర్ల్ అండ్ ఉమెన్ ఇన్ అవర్ కల్చరల్ ఇండియా. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని కస్తూరి గాంధీ విద్యాలయాలు ఏర్పాటు చేశాము. ఈ బాలికా విద్యాలయాల్లో మనకి ఇప్పటికి 352 విద్యాలయాలు ఉన్నాయి సార్. ఈ 352 విద్యాలయాల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ 32 స్కూల్స్లో మాత్రమే ఈ సంవత్సరం మనం లాంచ్ చేసాం. రేపు 10th వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నామంటే వెనుకబాటుతనం అనేది ఫినాన్షియల్ వెనుకబాటుతనము, సోషలాజికల్ వెనుకబాటుతనము, కల్చరల్గా వెనుకబాటుతనము ఇవన్నీ ఉన్నాయి. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఎకనామిక్గా స్ట్రెంగ్తన్ అవ్వాలి. దానికి మనం ఒక ఉపాధిని విద్యార్థుల నుండి అందించినప్పుడు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఈ మొత్తం 352 స్కూల్స్లో కూడా పెడుతున్నాము. ఒక్కొక్క స్టూడెంట్కి 2 ట్రేడ్స్ ఇస్తాం. ఏదో ఒక నైపుణ్యాన్ని, 2 నైపుణ్యాలు, ఏదో ఒక నైపుణ్యం బెస్ట్గా వాళ్ళు నేర్చుకుని బయటకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇంటర్మీడియట్ వరకు అందరికీ కూడా ఎడ్యుకేషన్ కంపల్సరీ లాగా మనము 400 దాటిన స్కూల్స్ అన్నింటిలో కూడా +2, +1, +2 2 పెట్టేస్తాం సార్. ముఖ్యంగా బాలికలు అందరికీ గర్ల్స్ హై స్కూల్స్కి లేదు సార్. ఇప్పుడు మనకి సెకండరీ ఎడ్యుకేషన్ అంటే అప్ టు 10th వరకే. ఇప్పుడు మనము 11th, 10th, 12th కూడా పెడతాం. ఎందుకంటే ఒక పాపకి 17 ఏళ్ళ తర్వాత 12th పూర్తవుతుంది. మనం 10th క్లాస్ అనేది అక్కడతో ఆపేసే స్కూలింగ్, ఆ పాప 10th తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఆమెకు వివాహానికి వెళ్తున్నారు. వివాహం తర్వాత ఆవిడ ఎర్లీ ఏజ్లో గర్భవతి అవడము, ఆమె హెల్త్ పాడవటము, ఎర్లీ ఏజ్లో ఆమె కన్సీవ్ అవడంతో హెల్దీ బేబీ కాకుండా ఆవిడ బోర్న్ చేస్తుంది. ఆ హెల్దీ బేబీస్ కాని వాళ్ళు మనకి ఫ్యూచర్ సిటిజన్స్ అవుతారు. కాబట్టి మనము ఒక క్వాలిటీ సిటిజన్షిప్ని మిస్ అవుతాం. అటువంటి పరిస్థితులు రాకుండా ఎక్కువ మంది పేదరికం వల్ల ఈ విధంగా మధ్యలో స్టాప్ అవుతున్నారు విద్యార్థులు. ఆ విధంగా చేయకుండా మనం +2 వరకు కంపల్సరీ ఇన్ గర్ల్స్ స్కూల్స్ అండ్ కేజీబీవీస్ అండ్ ఆల్సో ఆల్ టైప్ ఆఫ్ స్కూల్స్, ఆల్ మేనేజ్మెంట్స్. ఈ మేనేజ్మెంట్స్ అన్నింటినీ గ్రాడ్యువల్గా చేస్తాము. గర్ల్స్ మాత్రం ఫస్ట్ ఫేజ్లో చేసేస్తాం సార్. ఈ విధంగా చేయదలిచాము. తర్వాత ఎప్పుడైతే మనము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్స్పెక్ట్ చేస్తామో క్వాలిటీ టీచర్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. క్వాలిటీ టీచర్స్ కావాలి అన్నప్పుడు ఇప్పుడు మనకి త్రూఅవుట్ ద కంట్రీలో ఎక్కడా కూడా వొకేషనల్ బీఎడ్ కానీ వొకేషనల్ డిఎడ్ కానీ లేదు సార్. బీఎడ్, డిఎడ్లో వొకేషనల్ అనేది ఒక స్పెషల్ మెథడాలజీగా మనము ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకి క్వాలిటీ వొకేషనల్ టీచర్స్ వస్తారు. టీచర్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్కి ఆ క్వాలిటీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనము బీఎడ్ కాలేజ్లో, డిఎడ్ కాలేజ్లో కూడా మనం వొకేషనల్ అనే ట్రెండ్ని పెడతాం. తర్వాత ఇవన్నీ క్వాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్. తర్వాత ఈ మనము మేనేజ్మెంట్ కింద చూద్దాం, అంటే సర్వీసెస్ ఏరియాలో. ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి అని చెప్పి మనకి రకరకాల మేనేజ్మెంట్స్లో రకరకాల వాళ్ళు సర్వీసెస్ ఏరియా కింద
చర్చెస్ దగ్గర కానీ, మైనారిటీస్ ముస్లిం ఏరియాస్లో కానీ, మదర్సాలుగా కానీ, ప్రైవేట్ సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీసెస్ కింద ఎడ్యుకేషన్ ప్రమోట్ చేశారు. అది ఒకప్పుడు సంగతి. ఇప్పుడు ఇన్నేళ్ళు అయ్యాక 7 దశాబ్దాలు అయ్యాక ఇంకా అన్ని మేనేజ్మెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎన్ని మేనేజ్మెంట్స్ ఉన్నా అన్ని మేనేజ్మెంట్స్ నుంచి మనం ఫండ్స్ కలెక్ట్ చేసి దాన్ని ఒక దగ్గర పూలప్ చేసి విద్యా విధానం అని చెప్పి అక్కడి నుంచి మనము వేరే వేరేగా వాళ్ళకి శాలరీస్ పాస్ చేయొచ్చు. ఆ విధంగా మనము జిల్లా పరిషత్, గవర్నమెంట్, మున్సిపాలిటీస్, మైనారిటీస్, సోషల్ వెల్ఫేర్, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మదర్సాస్, ఇలా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి, ఎయిడెడ్ స్కూల్స్, unaided schools. Actually, I am targeting to mix all these schools, all the managements, private organizations also in a phased manner. ఇంకొక 5 years తర్వాత మనము ప్రైవేట్ స్కూల్ అనేది కాకుండా అన్ని గవర్నమెంట్ లోనే ఉండాలి. కామన్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇలా చేయాలి. ఆల్ ఆప్షన్ ఇప్పుడే ఎందుకు చేయకూడదు మీరు అడగచ్చు. హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్, అంతమందిని మనం ప్రైవేట్ సెక్టార్లో మనము ఉంచినప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా గవర్నమెంట్ సెక్టార్లో అన్ని స్కూల్స్ పెట్టలేము. మనం ఇమీడియట్గా పెట్టలేమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చేయాలి, ఫ్యాకల్టీ ఫెసిలిటీ చేయాలి. ఈ తర్వాత వీ హ్యావ్ టు ప్రిపేర్ ద పేరెంట్స్ ఆల్సో. అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ దాన్ ప్రైవేట్ అని చెప్పి మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. వాళ్ళ పెర్సెప్షన్ మన వైపు తిప్పుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఇట్ టేక్స్ 5 years ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్. వీ హ్యావ్ టు కంబైన్ ఆల్ ద మేనేజ్మెంట్స్ అండర్ వన్ అంబ్రెల్లా, దట్ ఈస్ కామన్ స్కూల్స్. ఓకే సార్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే టీచర్ సర్వీసెస్లో కూడా మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఇది నాకు తెలిసి 25 years నుంచి ఉంది ఏకీకృత సర్వీస్ అని. జిల్లా పరిషత్, గవర్నమెంట్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్ స్కూల్స్, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పిన కామన్ స్కూల్స్ చేసినప్పుడు ఈ ఇష్యూ కూడా డైల్యూట్ అవుతుంది. అయితే అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ ఉంటుంది. అంటే శాలరీని ఎక్కడి నుంచి మనం డ్రా చేస్తాము అనే దాని దగ్గర కొన్ని ఇష్యూస్ వస్తాయి. అందుకే ఇదంతా కంబైన్ చేసి ఒక శాలరీ హెడ్ చేసి కంబైన్డ్గా మనము విద్యా విధానం చెప్పి చేయాల్సి వస్తుంది. తర్వాత నేను ఇంటర్మీడియట్ గురించి చెప్పినప్పుడు +1 +2 పెడితే ఇంటర్మీడియట్ బోర్డ్ అబాలిష్ అవుతుంది. ఇంటర్మీడియట్ని మీకు అందరికీ తెలిసిన విషయము, నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఇన్ ఏ ప్లాన్డ్ వే, ఇన్ ఏ క్రిమినల్ వే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని చెప్పేశారు. అది ఇప్పుడు ఎండేంజర్డ్ స్పీసీస్లో ఉంది. ఎందుకంటే ప్రైవేట్ని ఎంకరేజ్ చేయడానికి చేశారు. దాన్ని మనం డైల్యూట్ చేయాలి అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ కింద +1 +2 కూడా ఫండ్స్ వస్తున్నాయి. ఈ ఫండ్స్ అన్ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము, ప్రైవేట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ రెండింటిని మనము పాలదోలాలంటే మనం +1 +2 పెట్టేయాలి. దీని తర్వాత ఇంకా టీచర్స్ రిక్రూట్మెంట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలన్నప్పుడు క్వాలిటీ టీచర్స్ ఉండాలి. క్వాలిటీ టీచర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సెలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ మస్ట్ బి ఇన్ క్వాలిటీ వే. Teaching is not a profession, it is a passion. When you have a passion of the profession, then only you must be a good teacher. అలా రావాలి అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ ఉండాలి. టీచింగ్ యాప్టిట్యూడ్ ద్వారా టెస్ట్ చేసి టీచర్ని తీసుకోవాలి. కానీ అతనికి మాటలు వచ్చే రావా, అతనికి మోగవాడా, నత్తుందా, లేకపోతే అతనికి అసలు టీచింగ్లో మెథడ్స్ తెలుసా, ఏమీ తెలియకుండా బిట్లు ద్వారా సెలెక్ట్ చేయడం అనేది అబ్రప్ట్. వీ హ్యావ్ టు అబాలిష్ దిస్ టైప్ ఆఫ్ ప్రాసెస్. దెన్ many faculties are there, just like physical education. ఇందాక ఒక మాస్టర్ చెప్పారు, ఐఎమ్ ద ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజ్. ఫిజికల్ డైరెక్టర్ నేను చేశాను, చాలా మందికి చదువురాను పోలీసింగ్కి వెళ్ళారు అని చెప్పారు. ఆయన స్టేట్మెంట్ అలా ఉండడానికి రీజన్ ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ హ్యాస్ నో కరికులం ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్ హ్యాస్ నో కరికులం, నో ఎగ్జామినేషన్, నో సర్టిఫికేషన్. వెన్ యూ గో త్రూ ద ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్కి మార్క్స్ అవార్డ్ చేసి లేవు అక్కడ. అర్థమైంది కదా నేను చెప్పింది? సభ్యులందరికీ గ్రహిస్తున్నారా? ఫిజికల్ ఎడ్యుకేషన్కి మార్క్స్ 100 మార్క్స్కి మనము ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేషన్ తప్ప సర్టిఫికేషన్ ఉండాలి. బిఫోర్ దట్ కరికులం ఉండాలి. కరికులం అనేది ఏ యూనిట్లో ఏం చెప్తాము, 6th లో ఏం చెప్తాము, 7th లో ఏం చెప్తాము, 10th లో ఏం చెప్తాము, ఫిక్స్డ్ కరికులం ఏర్పాటు చేయాలి. లైక్ దట్ వే music teacher, craft teacher and dance teacher, these all are in the same manner. వీటికి కరికులం లేదు, ఎవాల్యుయేషన్ లేదు. పరీక్షింపబడిన శాస్త్రాన్ని దాని శాస్త్రంగా నిర్ధారించమని. శాస్త్రం అంటే పరీక్షింపబడి పరీక్షలో అది
నిగ్గుదేలి బయటకు వస్తేనే అది శాస్త్రం అవుతుంది, అది విద్య కాదు. కాబట్టి పరీక్షింపబడ్డ విద్యనే మనము స్కూల్లో చెప్పాలి. ఇట్స్ నాట్ ఎ టైం పాస్. తర్వాత మనము రాజ్యాధికారం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ అధికారం అంటే ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి, లీడర్షిప్ మనం నేర్పించాలంటే అదే చెప్తున్నాను. లీడర్షిప్ ఇస్ ద హైయర్ ఆర్డర్ ఆఫ్ ద స్కిల్స్. బిల్లో పార్ట్స్ అని చెప్పండి సార్. ఫస్ట్ ఆల్ ఆఫ్ ద బిల్లో పార్ట్స్, రిఫార్మ్స్ అండ్ బిల్స్ సార్. నేను బడ్జెట్ కూడా చెప్తా మీకు. ఎలక్షన్స్ జరగాలి సార్ స్టూడెంట్స్ కి. You go through the previous leaders of the Andhra Pradesh. They are from the ఎలక్షన్ పెడుతున్నాను చెప్పేసేయండి. ఎలక్షన్ పెట్టాలి, స్టూడెంట్స్ కి ఎలక్షన్ ఉండాలి. వాళ్ళు కొట్టుకుంటారనే కూడదు, కొట్టుకోవడం అనేది వేట నేర్చుకోవడం అంతే. తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని ఉన్నాయి సార్. ఇక్కడ ఆర్డర్ లో మనకి క్యాడర్ స్ట్రెంగ్త్ లో బైఫర్కేషన్ తర్వాత SCIT డైరెక్టర్ పోస్ట్ లేదు. అలాగే కొన్ని పోస్టులు మనకి బైఫర్కేషన్ లో కొన్ని వాళ్ళకి మనకి వచ్చాయి. SCIT డైరెక్టర్ పోస్ట్ కావాలి. తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో 2 DEOలు ఉండాలి డిస్ట్రిక్ట్ కి. వన్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, అదర్ ఈజ్ ఫర్ అకాడమిషియన్. అండ్ ఆల్సో కాంప్లెక్స్ అనేది, ఆ కాంప్లెక్స్ లో ఉన్న టీచర్స్ అందరికీ కూడా DDOగా చేయాలి. మనం MEOని కానీ డిప్యూటీ DEOని కానీ మానిటరింగ్ చేయాలి. తర్వాత సమగ్ర శిక్షా అభియాన్ లో ఉన్న క్యాడర్ టోటల్ గా డెప్యుటేషన్ క్యాడర్. దే బిలాంగ్స్ టు అదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎనీ ఆఫీసర్స్. ఎడ్యుకేషన్ కాని వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వస్తారు, అనిమల్ హస్బెండరీ వాళ్ళు వస్తారు, పంచాయతీ రాజ్ వాళ్ళు వస్తారు, ఎండోర్మెంట్స్ వాళ్ళు వస్తారు. దే డోంట్ అవేర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో వీ రిస్ట్రిక్ట్ ద పోస్ట్ ఫర్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అది ఇవన్నీ కూడా మనం ఈ బిల్లో ఉంటాయి సార్. దీనికి బడ్జెట్ ఫిగర్స్ ఐ హావ్ ప్లాన్ ఆల్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ స్పీకర్ గారు అండ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.